ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ రావడం అయితే జరిగింది. సో మీరు మీ ఊర్లో కాకుండా ఏదైనా పని కోసం వేరే ఊర్లో ఎక్కడైనా ఉంటూ ప్రతి నెల కూడా పెన్షన్ కోసం మన సొంత ఊరు వస్తున్నట్లయితే ఈసారి నుంచి అలా కాకుండా మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ ప్రాంతానికి పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆ ఆప్షన్ అనేది ఈరోజు అనగా ఆగస్టు 3వ తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ఎనేబుల్ చేయడం అయితే జరిగింది. సో ఈ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది ఏ విధంగా చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేయాలి, అలాగే ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఈ యొక్క వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి గ్రూపుల్లో కూడా షేర్ చేయండి. చాలామంది కూడా పెన్షన్ కోసం ఎక్కడెక్కడో ఉండి ప్రతి నెల కూడా మన సొంత ఊరు రావాల్సి అయితే వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఏదైతే ఆప్షన్ ఉందో ఈ యొక్క ఆప్షన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది మీరు ఏదైతే సచివాలయంలో డబ్బులు తీసుకుంటున్నారో ఆ యొక్క సచివాలయంలోకి అయితే వెళ్ళండి. మీ ఊరు సచివాలయం అయితే ఉంటుంది కదా, ఆ యొక్క సచివాలయంలోకి వెళ్ళి నేను పలానా ఊర్లో ఉంటున్నాను, నాకు పెన్షన్ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారనమాట. సో దీనికి ఉండవలసింది ఏంటంటే మీకు పెన్షన్ బుక్ అయితే ఉంటుంది కదా, ఆ బుక్ పట్టుకెళ్తే పెన్షన్ మీద దానికి ఒక ఐడి అయితే ఉంటుందన్నమాట. పెన్షన్ ఐడి అనేది, ఆ ఐడి అనేది ఖచ్చితంగా ఉండాలి. దాంతోపాటు మీకు పెన్షన్ అనేది ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలో ఆ పెన్షన్కి సంబంధించి ఆ యొక్క జిల్లా, అలాగే మండలం, ఆ యొక్క సచివాలయం అనేది ఏ ఊర్లో ఉంది ఆ ఊరి నేము, ఈ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా మీకు సంబంధించిన సచివాలయంలోకి వెళ్తే వాళ్ళు ట్రాన్స్ఫర్ అయితే చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏదైతే మీ సొంత ఊరు ఉన్నదో ఆ సొంత ఊరు సచివాలయంలోకి వెళ్ళి ఆ సచివాలయంలో పెన్షన్ ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్తే వాళ్ళే ఎనేబుల్ అయితే చేసి మీకు అప్లై అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ అప్లై చేయడం కోసం మీకు సంబంధించిన ఆధార్ కార్డు, అలాగే పెన్షన్ ఐడి అయితే ఉంటుంది కదా, పెన్షన్ బుక్, ఆ యొక్క పెన్షన్ బుక్ కూడా తీసుకువెళ్ళండి. దాంతోపాటు పెన్షన్ అనేది ఏ సచివాలయంలోకి ట్రాన్స్ఫర్ చేయాలో ఆ సచివాలయం జిల్లా, మండలం, అలాగే సచివాలయం పేరు మొత్తం అన్నీ కూడా మీ యొక్క సచివాలయంలో చెప్తే వాళ్ళు పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. సో పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ సచివాలయంలో ఎవరైతే మీకు ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది మీరు తీసుకొని వెళ్ళండి. సో వన్స్ మీరు నెక్స్ట్ మంత్ పెన్షన్ తీసుకునేటప్పుడు వేరే దగ్గర వాళ్ళు ఏమైనా మీకు ఇబ్బంది పెట్టినట్లయితే వెంటనే మీకు అప్లై చేసిన వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని మీకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇదే గైస్, ఈ యొక్క పథకంకి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్ అనేది చాలామందికి కూడా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడెక్కడ ఉండి ప్రతి మంత్ 1వ తారీఖున మన సొంత ఊరు పెన్షన్ కోసమే రావాల్సి ఉంటుందన్నమాట. సో మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.